ముందు కొట్ల కొద్దిగా సంసారం అయిపోతుంది 10 గావాలతోటి పాలు వస్తున్నది జరిగింది అయ్యోని పనులు ధనము తుట్టిలేదు ధాన్యము తుట్టిలేదు ఓట్ల కొద్దిగా సంసారం అయింది ముసలమ్మకు పుట్టిన సంతానం లేదు భగవంతా ఆనాడు బాగా 12 ఏళ్ళకి వచ్చింది అయ్యోని పట్ల నేను ఈ కయ్యోని పట్నం ఇల్లు వచ్చినాక అన్నిటికైతే కానీ నా పుట్టిన సంతానం లేదు సమృద్ధ లేదు ముత్తు లేదు సంతానం లేదు ఎవరికే పాపం భగవంతుడికి పాపం వేస్తుంది ఆ నారాయణకి పాపం వేసిన ఎత్తమా చేసిన పాపం తల్లిదండ్రులు చేసిన పాపం అంటున్నది చేసిన పాపమా భగవంతునికి అంత కంటే మన్ను పోతున్నా దుమ్ము పోతున్నా ఏమి లేదు భగవంత అమ్మానని గాడి బాలలేదు నాయనానికి మగ బాలలేదు ఈ కయ్యోని పడ్డ నాయన ఇళ్ళకి బుక్ చేస్తే శిల్ప బాల లేరంటున్నది బంగారు చీలు కడపల్లా ఇళ్ళకి ముక్కేస్తే మునవులతో ఇలా వాళ్ళకి మునవ సింగారం అంట మేడల్లో బాలేస్తే మేడ సింగారం అంట మేడల బాలేస్తే మేడ సింగారం అంట ఈ సంతానం లేని బతుకు ఏం బతుకాలి ఆనాడు భగవంతా నాకు పరవారి కాపు వారి పిల్లలు అవసరం వారి పిల్లలు వారి పిల్లలు పంచ వారి పిల్లలు స్థాపన నాన్న పిల్లలు ఉన్నారు ఆడేటి వాళ్ళ గంగీలు గుర్తించింది పుల్లలు తెచ్చింది ఒక నాయన పూట పెంచే వాళ్ళ పూట పెంచుతుంది పూట పెంచే వాళ్ళ పెంచుతున్నది అయ్యో అది బలవలట్టున్నది సంతానమిన ఆనాడు ముసలమ్మకైనా ఆ పరవారి పిల్లలు చూసుకొని తగి పొరుస్తున్నది ఆనాడు ముసలమ్మ ఎంతో సంతోషపడుతుంది ఆ ముసలమ్మ ఏం దినము దినములన్నీ ఆనాడు ముసలమ్మ ఏమంటున్నదంటే నాయన అయ్యోది పట్టముల నాయన పతరాజ గడపల పగడమ్మ తర్వాత ఎత్తైన ముచ్చాల బంగారు గడపల ఉండదు సరే మంచాలతో ఈ ముసలమ్మకి అయ్యోది మంది మనవులు వచ్చినాక రాత్రి పూరలు జ్యోతులు పెట్టుకొని పద్ద కాదు ఎల్లుండి చేసుకొని అయ్యోది పట్ల మనవులు వచ్చినాక ముసలమ్మ రాజు ఆవక పోయిన రాజరికము కేజీరెడ్డికి వచ్చిందంటారు కేసిరెడ్డికి పోయిన రాజరికం మళ్ళీ భార్య అందునుంది లక్ష్మీదేవి గుడ్డొచ్చిన ముహూర్తమా కొడుకొచ్చిన ముహూర్తమా కోడలు వచ్చిన ముహూర్తం అంట ఆనాడు నాయన ముసలమ్మక్క అయ్యోది పట్నం మనవులు వచ్చినాక ఆనాడు రాజు కేసిరెడ్డికైనా రాజరికం మళ్ళీ రాజు కేసిరెడ్డి ఏమి చేస్తున్నాడు సభా మంజూరం మీదకి వెళ్ళిపోతున్నాడు
కాపువారి పిల్లలు కౌసల వారి పిల్లలు బాబర్ వారి పిల్లలు పల్లెవారి పిల్లలు 66 శంకర జాతులు 33 18 ఉన్నాల పిల్లలకైనా శాస్త్రాలు నేర్పుతున్నాయి పదవడికి అసలు ఏమి చేస్తున్నాయన బంగారు పురాలు ధరించుకుని తలకు ధరించుకుంటాడంట జంటి పెద్ద కూర చేత పట్టుకున్నాడు జంటి పాకోలు ధరించుకున్నాడు ఆ రాజసభ వెళ్ళి వెళ్ళిపోయి విద్య చెప్పే పాలకే సంతోషంగా ఉన్నాడు ఏమి జరిగింది ఏమి వేసింది రాజు కేసిరెడ్డి రాజకచ్చేరి మరక చేసుకొని బంగారులో వచ్చిన భగవంతుడైనా వచ్చే వరకు ముసలమ్మ బంగారులో ఇల్లు ఉండదు మనసులో ముసలమ్మ ఏమి వేసిందంటే సోనాల బాయి కాడికి వెళ్ళిపోయింది సోనాల బాయి కాడికి బంగారు బిడ్డ తీసుకొని ఎప్పుడైతే వెళ్ళిపోయిందో కాపువారి ముత్తైదులు కసల వారి ముత్తైదులు బాబుల వారి ముత్తైదులు పల్లె వారి ముత్తైదులు అందరు నాయన సోనాల బాయి కాడ ఉండరంట కరుణ వాళ్ళైనా 66 కులాలు 76 చక్ర జాతులు అందరూ అక్కడ ఉంటారంట ఆ ముసలమ్మని కన్నారు ఋషులు అమ్మ ఎవరమ్మ పట్టం ఎక్కడ పల్లెలు ఎక్కడ నువ్వు ఎప్పుడు రాలేదు మా సోరు వల్ల తల్లి నా పెరుగటి రాజు కేసిరెడ్డి తల్లి నాకు పుట్టిన సంతానం లేదు నా భర్త పేరు రాజు కేసిరెడ్డి పట్టం కయ్యోది పట్టం అంటావా అయ్యో అది పడిన ఉంటుంది అది సంకారం ఉందా మా సక్కదనం ఉంది మరి తన పేరు భర్త పేరు చేసేట ఇంత సింగారం ఉందే ఇప్పుడే వచ్చింది కదా తందని దారం
ఎంతమంది అంటే ఏమని చెప్పాలి పిల్లలంటే తెలియదు నీకు. ఆనాడు ముసలమ్మ ఒక బిందారాల కింద ముసలమ్మ భగవంతా నాయన నా పుట్టను సంతానం లేదు ఇక తోటి ఏం చెప్పాలి పిల్లలంటే తెలియదు. పిల్లలంటే తెలియదు పాపం అంటే తెలియదు ముట్టంటే తెలియదు. సంతానం తెలియదు సంతానం అంటే తెలియదు ముట్టంటే తెలియదు మాది కొట్టు ఏమని చెప్తావ్? ఓకే, అమ్మయ్యక్క. ఈమెకు సంసారం తెలియదన్నమాట. సంసారం ఏయ్ ఏయ్! నేను గంగదారి పట్టణంలో జన్మమందిరా గంగదారి పట్టణంలో జన్మమంది అసలు వారింట్లో పుట్టి వారి ఇంటికి వెళ్ళి వచ్చింది నాకు పాపం తెలియదు పుణ్యం తెలియదు సంతానం అంటే తెలియదు ఏమంటుంది? సంతానం అంటే ఏందో అక్కలారా సమృద్ధ లేదు, పుట్టు లేదు, పుట్టలేదు, పిల్లలంటే తెలియదు. మరి కనికి తెచ్చుకోవాలి నేను అంటుంది. ఓ అమ్మ నీకు ఎంతమంది పిల్లలు? శ్రీరామ్మ కంటే నేను 7 ఇంకలో మనం వచ్చిన 12 మందిని పిల్లలు కనుకున్నా. 12 మంది 4 కొడుకులు 8 మంది పిల్లలు కనుకున్నా. కయ్యోది పట్టణం వల్ల ఎంతో సంతోషంగా వండుకుంటా పాయక పండుగ ముస్లమ్మ పాయక పండుగ సంవత్సరం 90 ఏళ్ళు బంగారు తోరణలో బావి దగ్గర వెళ్ళి వచ్చాను నేను. మరి అది వెళ్ళి వచ్చినావు నీ అందరూ సంతానం ఎంతమంది? సంతానం లేదు తల్లి నాయన ఎప్పుడైతే సంతానం అడిగి ముసలమ్మనైనా ముఖ బిందారాలు చిన్న వేసుకున్నది ముసలమ్మ నారాయణ పాపని వారక్కలు, వైద్య వారక్కలు, కోటి వారక్కలు, కాపు వారక్కలు, కన్నడ వారక్కలు అక్కడ సుగన వల్ల బాయికాడ ఏమనుకుంటారంటే ఓ ఎక్కలారా చెల్లెలారా పుట్టు గొడ్రాలంట. గొడ్రాలు మాకు మనం చూడొచ్చా? మన పిల్లలు సన్నబడతారా? నా పిల్ల సన్న పిల్ల కోరి చేసుకుంటారే కదా. పుట్టు గొడ్రాలు మాకు చూడాలంటున్నారు. తల్లి ముఖం చూడరాదు పుట్టు కొట్టాలి ముఖం చూడరాదు పక్కన్నారా మన్ను పోయి పల్లండి మన్ను అమ్మా చూస్తే ఆ బసవదేవుడికి సొప్పేసిన సొప్పారు. ఆనాడు ముసలమ్మ ముసలమ్మ సంతానం ఎంతమంది అని అడిగింది. ముసలమ్మ ముఖ బిందారా అలసిన చేసుకున్నది. నేను కనుక్కున్న పెంచుకున్నదాన్ని కాను భగవంతా. ఇక నేను ఏమి ఏది అనుకున్నది ముసలమ్మ భగవంతా. ఇక ఏమి ఏది కనిపించిన దానికి గుర్తు నొప్పి గుర్తు 10 మంది పడతికి గుర్తు నొప్పి ఇంకోదానికి గుర్తు లేదు. నాడు ముసలమ్మ ఏమంటున్నానంటే నాయన భగవంతా నేను కనలేదు పెంచలేదు ఏం లేదు భగవంతాని ముఖ మీద ఆరాల్సిందే చేసుకున్నది ముసలమ్మ. ముఖ మీద ఆరాల్సిందే చేసుకొని ముసలమ్మ ఏడికెళ్ళి వస్తున్నా అంటే ఒరే తాన ఇతనందారా ముసలమ్మ కై వేది పన్న వెళ్ళి వచ్చి దొమసరి మంచాల తోట పరుపుల మెత్తని పరుపుల బంగారు మీద మెత్తని పరుపుల అడ్డవరి ముసలమ్మ నాడు ఏం చేసిందంటే భగవంత ధనం ఎవడకపోయా ధాన్యం ఎవడకపోయా పొన్న బతికి సంవత్సరాలు ఎవడకపోయే పిల్లలు లేని వీళ్ళు పీతులు కొట్టమంట బాలలు లేని వీళ్ళు దంగాల పట్టమంట లేదు సావడి కొట్టమంట నేను ఏమి చేస్తా భగవంతా అని చిత్తలు చేస్తున్నది.
కయ్యోది పోయాల కన్నా కయ్యోది పట్టడం వల్ల ఏరేటి రథాలు వేలిందంట. కేసిరెడ్డి ఆ కేసిరెడ్డి వేలుకుంటా వెళ్ళి వచ్చి వదబట్టి నా కలియాడు మీద అలాగే బంగారు రాయి ధరించుకున్నా వెళ్ళకెళ్ళి వస్తున్నా. మరి రాజసభ కొని వెళ్ళి వచ్చిన భార్య వెళ్ళి వచ్చేది. వెళ్ళి వచ్చి బంగారు పళ్ళ తీసుకునేది ఇంకా చెమ్ము చేత పట్టుకొని పాదాలు కడుకున్నదమ్మా. పాదాలు కడుకొని పట్టం మీద అనుకునేది. భర్త పాదాలు కడుకొని ఆ పట్టం మీద చల్లుకునేది, తల మీద చల్లుకునేది. 17 రోజులకు ఈ రోజు వెళ్ళి వచ్చిన కదా ముసలమ్మ బాబతోటి బాబని మరక్కమ్మ పల్లెవారన్న మాటలు చెవులు పలికలేదు కన్నెక్కు చూస్తలేదు. 17 రోజుల్లో వండుకున్నాము. వెళ్ళిపోయిండు బామ్మ దగ్గర వెళ్ళిపోయి చేసినట్టు ఏమంటే బామరాము కొట్ల కొద్దిగా సంసారం ఉండదు. నీకేమి జరిగింది? కుండ తుట్టయిందా, కుడు తుట్టయిందా, నీకేమైనా తుట్టయిందా? చెప్పును రాడా నా అందరూ సంసారం ఉండబట్టి ఈ మేడలు బంగారు భవనాలు
బంగారు గీలు కడపలు అంగట కలిగి నేను వచ్చినాక సంతానం లేదంటే మగవారి అందరూ సంతానం అంట ఆడదాని అందరూ సంసారం అంట సంసారం చెడగొట్టాలని ఆడిదే వాటి కొడతాలు చెప్పాలని ఆడిదే బంగారు చేసి అది అక్కడ నాయన చాలా సుఖమంటది ఫ్రీ బస్ ఆధార్ కార్డు చక్కగా ఉంటుంది ఏమి చేసినట్టే పుషిలమ్మ మగవాని అందరూ సంతానం అంట ఆడదాని అందరూ సంసారం అంట ఏమి నాదా పుణ్యాది పురుషుడా మన తనదాన్ని ఇవ్వడకపోయే ఆనాడు 1,00,000 కోలాల మనిషి బంగారు సోమరాల బాయికాల బంగారు తీసుకొని పోతే పిల్లలు ఎంతమంది పురుషులమ్మంటే నేను చెప్పడం రాడలేదు ఏమంటా భగవంతా అందరూ వెళ్ళమని వాళ్ళు పోసుకొని వస్తే నేను మళ్ళీ నిప్పులు పోసుకొని వచ్చిన రాళ్ళు పోసుకొని వచ్చినా ఏమి పాపం చేసి భగవంతని పులవల కన్నీరు పరవారి పిల్లలను తెచ్చుకొని ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టి భగవంత వారికి జలదారి పోసిన ఎన్నమైన వాడిని నీడ పుంజిన ఏమి పాపం ఏలేదు ఏమి నేరం ఏయలేదు భగవంతుడు ఇంత పండించవద్దని వాళ్ళు పోతున్నా నేనేమి పాపం వేసి భగవంతా ఏమి నేరం చేస్తే నేను ఎవరికి పాపం చేసిన నా అత్తమ్మ చేసిన పాప నా తల్లిదండ్రులు చేసిన పాప నా పుట్టకు ఏమి చేయాలి సంతానం లేదు మన ఇంట్లో లేదు మరి సంతానం తాళి మనకు సమర్థ కట్టలేదు ముక్కు లేడు అసలు కొడుకులు లేరు బిడ్డలు లేరు మరి మనం ఏమి చేస్తే సంతానం సంతానం ఎందుకు వేస్తున్నావా ఆయన సంపాదించిన పదార్థం కావాలి సంపాదించిన పదార్థం కావాలి కనుక్కున్న కానుపన్న కావాలి వండుకున్న వంటనన్న కావాలి కళ్ళ మీద వంట పురికన్న కావాలి వండుకున్న వంటకున్న కాళ్ళ మీద వంట పురికన్న కావాలి తన మురికి తనకు రోయేదంట భగవంత పరవారి మురికి అనగా నాయన పరవారి మురికి పోయేదు మన మురికి తనకు అయిన సంబంధం ఉంటది ఏమి వస్తాను మన తానే ఉంటారు ఆ పిల్లలందరూ అయితే ఈ పిల్లలు
ఏంటిది ఈ ఒక బాబన వారి పిల్లలు, పల్లెవారి పిల్లలు, కాపు వారి పిల్లలు, కర్ణవారి పిల్లలు, ఈ పట్టణంలో ఉన్న వాళ్ళంతా మన పిల్లలే. ఈ పిల్లగాడు మన పిల్లగాడు, మన పిల్లలే. కాపోరు మన పిల్లలే, ఈయన కూర్చున్నదంతా మన పిల్లలే, పడుతున్నారు కూడా. పిల్లలంతా మన పిల్లలే, వండుకున్నాడు మన పిల్లలే, నైన పిల్లవాడు మన పిల్లలే. వారి పిల్లలు మన పిల్లలే. వాళ్ళ ఇంట్లో కడుపు సామి ఏంటది? కళ్ళు పూజలు కూడా మనోళ్ళే. ఏంటి? కళ్ళు పూజలు వాళ్ళు మన పిల్లలే. ఆ ఒక సన్వాలు ఆరగించి చావు కేవన ఏడ్చుకుంటా అలసిపోయి నిద్ర చెందుతున్నారు. అంతా మనోళ్ళే. మరి ఎట్లా అవుతుంది? ఎట్లా లేదు, నాకు సంతానం కావాలి. ఆడు మాట్లాడితే అడ్డ కూడా వచ్చాడు, మొగోడు మాట్లాడితే తడక వచ్చాడు. మొగోనికి ఎవరిక ముగిలి పువ్వాసన, గాలికి ఎవరిక గన్న వాసన. నా దాంట్లో అదేసరా నాకు సంతానం లేదు, బతుకు బతకరాదు భగవంతాని. ఎన్ని లక్ష బుద్ధి ఏమి నేను నాకు సంతానం లేదు. కయ్యోది పట్నంలో ఉన్నదాన్ని ఏ ఉపయోగం ఉంటది? 12-12 అయింది నేను మనవులు వచ్చి కయ్యోది పట్నం, గంగధారి పట్నం నా తల్లి గారి వాడల నుంచి వచ్చిన కయ్యోది పట్నం. నేను 12-12 సంసారం వేలిన, సంసారం సాగరం మొత్తం చేసిన. నేను నీ పట్నంలో ఉన్నదాంట్లో ఏ ఉపయోగం ఉంది భగవంత? గంగనాడి పట్టణంలో నీవు అక్కడ ఉన్నావు, నేను వచ్చిన, నేను దత్తేది వచ్చిన గంగదారి పట్టణానికి. గంగదారి పట్టణంలో ఉడక కోటకు పూజలు చేసిన, నోటకు నోములు చేసిన, గ్రామదేవాలయం చేసినట్టు సంతానం కాదు. ఆ పట్టణం బాగలేదని వదిలిపెట్టి నీ పంట వెళ్ళి వచ్చిన పాము. గంగధారి పట్నం అనగా నా తల్లి గారి పట్నం. నా తల్లి మగమాతే, నా తండ్రి గంగరాబోయుడు. నా తల్లిదండ్రి పూజలు ఏడ చేసినట్టే ఆ ఒక మనసు కొండల్లా మహామునులు తపస్సు పట్టిండ్రు. తపస్సుల కాడ నా తల్లి గంగమాదేవి గంగరాబోయుడు తపస్సు పడితే ఆ మునులు వరవిచ్చిండ్రు. నా తల్లిదండ్రికి మునులతో పుట్టింది. నా పేరు ముసలమ్మ అని పేరు పెట్టుకున్నాడు. ఆనాడు ముసలమ్మ అని పేరు పెట్టుకొని కయ్యోగి పట్ల మనవులు ఇచ్చిండ్రు రా. ఈ కయ్యోగి పట్నంలో వెళ్ళిన దాన్ని ఏ ఉపయోగం లేదు. 12 సంవత్సరాలు అయింది. ఎన్ని ఏములు రండి బంగారం తులవలు చెప్పులు మారికాలు తెలివైన సొమ్ములు వైరవులు మధ్య మారికవులు ధనధాన్యం కోట్ల కొద్దిగా సంసారం ఉన్నది. 10 యావలతోటి పాలింటికి వస్తున్నాయి. ఎర్రావుల మందలు 7 లక్షలు ఉన్నాయి, పశావుల మందలు 10 లక్షలు ఉన్నాయి, గొర్రెల మందలు ఉన్నాయి. సంతానం లేదు. సంతానం లేదని వల కన్నీరు వల పోతులు పామా ముసలమ్మ. అడగాలను పోయి నువ్వు అట్లా కాదు, నువ్వు ఎదురు పోతున్నాయి ఎట్లా నీవు కట్టలేదు మరి నీ పాల బాగాలేదు. పామా ముసలమ్మ ఏ ఉపయోగం లేదు. అయ్యోజ పదవులు ఉండరాదు భగవంత అని ఆనాడు పుణ్యాది పురుషుని చెప్పనాడు. ఈ కయ్యోజ పదవి ఏమున్నది? ఇక్కడనే ఉంటా బావా. అరణ్యమైన దేవుడు ఉంటాడా? అయోధ్య పట్టణంలో దేవుడు లేడా? దేవుడు లేని జాతర లేదు బామా. అయోధ్య పట్టణం వదిలిపెట్టి పట్టుకున్నది పట్టుకోలే. కయ్యోజ పదవులు ఆయన కయ్యోజ పదవులు భగవంత ఏమి ఈ సంతానం లేని బతుకు బతకరాదు నాయన. ఆ భగవంతుని పాపం చేసిన, నరునికి పాపం చేసిన, నా తల్లి గారికి ఆమె నాయన పాపాలు చేసిన, నా పొట్టకు చుట్టుకున్నది. ఆనాడు ముసలమ్మ వల్ల కన్నీరు వల్ల పోస్తున్నది, ముచ్చపు కన్నీరు